ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేది ఒక వేవ్ ఉందండి స్టేట్‌లో లాస్ట్ 2 ఇయర్స్ దగ్గర నుంచి. సో, ఈ రేవంత్ రెడ్డి గారిని చూసి ఎయ్యాలా? లేదంటే కేసీఆర్‌కి ఎయ్యాలా? రేవంత్ రెడ్డి అనేది ప్రెజెంట్. కేసీఆర్ అనేది ఫ్యూచర్. సో, జనరల్‌గా ఏంటంటే 2 వేసేటప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ రేవంత్ రెడ్డి గారి వైపుకే 1% మొగ్గు చూపెడుతున్నారు ప్రెజెంట్. అంటే ఆయన వల్ల ఏదైనా వద్దని. రెండో విషయం ఏంటంటే మీరు ప్రాక్టికల్‌గా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా ఒక పబ్లిక్‌కి ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే ఒక ఓటర్‌కి మాగంటి రేపు ఎలక్షన్ అయిన తర్వాత సునీత గారి దగ్గరికెళ్తే పనవుతదా? లేదంటే నవీన్ యాదవ్ దగ్గరికెళ్తే పనవుద్దా? ప్రాక్టికల్‌గా చూస్తే అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తున్నారు కదా పబ్లిక్ అండి. అంటే ఇప్పుడు ఎంత సింపతి ఉన్నా పనవ్వనప్పుడు అది పని చేయదండి. సో, ఇప్పుడు నవీన్ యాదవ్ గారి దగ్గరికెళ్ళినే వర్కౌట్ అవుద్దండి. ఆయన ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే అవ్వకపోయినా గవర్నమెంట్‌లో పని చేపించుకోవాలంటే గనక ఓటర్‌కి అందుబాటులో ఉండేది, అన్ని రకాలుగా ఉపయోగపడేది నవీన్ యాదవ్ గారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదొక కారణం. ఇంకోటి మెసేజ్, నెరేషన్ అసలా ఈ ఎలక్షన్‌కి మెసేజ్ ఏంటి? నెరేషన్ బిల్డింగ్ ఏంటి? 3 పార్టీలది అని మనం గమనిస్తే 3 పార్టీలు కామన్‌గా చెప్పే విషయం ఏంటండి? ఒకటి డెవలప్‌మెంట్, 2 వెల్‌ఫేర్ అంటే 6 గ్యారంటీ ఎగ్జిక్యూషన్. ఈ 2 గురించి మాట్లాడతారు కదండీ! 3 పార్టీలు కూడా మనం బ్రీఫ్‌గా అనాలిసిస్ చేస్తే. ఇక్కడ కాంగ్రెస్ చేస్తుంది అంటే కొన్ని కొన్ని వెనుకబాటు అవ్వచ్చు కొన్ని కొన్ని ఆటిల్లో చేయబోతుంది నెక్స్ట్ 3 ఇయర్స్.